హలో అండి అందరికీ. ఈరోజు మనం పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కొద్దిసేపు ఇలా కలిపి పెట్టుకుంటే పన్నీర్ పీసెస్కి పెరుగు, కారం, ఉప్పు ఇవన్నీ పట్టుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు ముందుగానే పెట్టుకున్న తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బగారా ఆకు, మరాఠీ మొగ్గ వేసుకున్నాను నేనైతే. ఇంకా మీకు కావాలంటే లవంగా, ఇలాచి కూడా వేసుకోండి, చెక్క కూడా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గిస్తే ఇవన్నీ కూడా కొంచెం మసాలాలన్నీ కూడా పడతాయన్నమాట. తర్వాత ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి బియ్యంని వేసుకొని కొద్దిసేపు కలుపుకొని మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కావాలంటే మీరు కొంచెం ధనియాల పొడి, కారం కూడా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాను, కొంచెం కస్తూరి మేతి వేసాను, అలాగే గీ వేసుకుంటున్నానండి. నేనైతే మా పాపకి ఫీవర్ ఉందనేసి ఇలా మైల్డ్గా ఉంటే తింటుందనేసి ఇలా తక్కువ మసాలాలతో చేశాను. చాలా